హాయ్ ఫ్రెండ్స్, 2024 జనవరి 22 సోమవారం నాడు అయోధ్యలో రామమందిరం ప్రారంభం కానుందని, ఆ రోజు గర్భాలయంలో బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ధార్మికులు తమ తమ గృహాల్లో, గుడి గోపురాల్లో ఆ సమయానికి దీపాలు వెలిగించి శ్రీరామనామ సంకీర్తన చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. దశాబ్దాల పాటు భారతీయ జనతా పార్టీ రామమందిర నిర్మాణం కోసం పోరాడిందనే సంగతి తెలిసిందే. ఆ పోరాటంలో భాజపాని మతతత్వ పార్టీగా ప్రతిపక్షాలు ముద్ర వేసిన, లౌకికవాదులు నినదించిన బీజేపీ మాత్రం బాబ్రీ మసీద్, రామ జన్మభూమి నినాదాన్ని తలెత్తుకునే తిరిగింది. రథయాత్ర నిర్వహించింది, కరసేవలో పాల్గొంది. రామ జన్మభూమి ఉద్యమంలో బీజేపీ చేసింది ఇదేనా? దానికైనా ఇప్పుడు ఈనాడు శ్రీరామ మందిర నిర్మాణపు ఖ్యాతిని గంపగుత్తగా ఆ పార్టీకే కట్టబెడుతున్నారని, లేదా ఆ పార్టీయే ఖ్యాతిని తన ఖాతాలో వేసుకుంటుందని మిగతా పార్టీలు అక్కసు వెళ్లగక్కుతున్నాయని వార్తలొస్తున్న నేపథ్యంలో భాజపాని ఏకైక లబ్ధిదారుడిగా ప్రకటించడంలో ఏమాత్రం పక్షపాతం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఇందులోని వాస్తవాలేంటో నిష్పక్షపాతంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి భాజపా శ్రీరామ మందిర నిర్మాణపు కీర్తిని కాజేస్తుందా అన్నది చూద్దాం. రాముని పూజ కోసం జోధ్పూర్ నుంచి 6 క్వింటాళ్ల దేశవాళీ నెయ్యి అయోధ్యకు చేరింది. అది కూడా ఎడ్ల బండి మీద కలశాల్లో ఉంచి తీసుకొచ్చారు. రామ మందిరానికి దారితీసే మార్గానికి ఇరువైపులా ఉన్న దుకాణాల మీద రామనామం రాసి ఉంది. ఇది భాజపా పార్టీకి ప్రయోజనం కలిగిస్తోందన్నది వార్తా మాధ్యమాల కథనాల్లో కనిపిస్తోంది, వినిపిస్తోంది కూడా. అయితే 2010లో రామ మందిరం గాని, సరయూ నది గాని పరిశుభ్రంగా లేవని వార్తలు రాశారు. ఇప్పుడు అయోధ్య మొత్తం రామనామం జపిస్తుంటే, పరిసరాలన్నీ శుభ్రం కావించబడుతుంటే, ఆ ప్రతిష్ట భాజపాకు దక్కుతుంటే మాత్రం ప్రసార వ్యవస్థలకు నచ్చడం లేదు. 2024 జనవరి 22న అయోధ్యలో మరోసారి దీపావళి పర్వదినం జరుపుకుందామని పిలుపునిచ్చిన ప్రధాని మోదీ విమానాశ్రయాలను అయోధ్య రాముని చరిత్రను తలపించేలా సుందరంగా, ప్రతీకాత్మకంగా నిర్మింపజేయడం కూడా కొందరికి కంటగింపు కావడం లేదు. అయోధ్యకు ప్రయాణించే ప్రైవేటు విమాన సంస్థల విమానాల్లో ఫ్లైట్ అనౌన్స్మెంట్లు జై శ్రీరామ్ నినాదంతో ఉండడము కూడా భాజపాకు కలిసొచ్చే అంశమని చెప్తున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే, దీపావళికి కూడా రామమందిరాన్ని ప్రారంభించగలిగి ఉన్నప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్న సమయానికి మాత్రమే ఆలయ ప్రారంభ సుముహూర్తం నిర్ణయించడం రాజకీయ లబ్ధి కోసమే అన్నది పత్రికా ప్రసార మాధ్యమాల ఆరోపణ. ఆ స్థలంలో ఆలయ నిర్మాణం చేపట్టొచ్చని చెప్పి తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. అయితే ఆ కీర్తి అంతా భాజపా పొందుతుందని వాపోతున్నారంతా. పైగా ప్రజలు కూడా రామాలయం నిర్మిస్తుంది ప్రభుత్వమని, అందుకు భాజపాకు, మోదీకి అభినందనలని, ధన్యవాదాలు కూడా చెప్తున్నారు. ఇది మరీ ఇరకాటంగా మారింది భాజపాయేతర పార్టీలకు. విషయం కోర్టులో ఉన్నంతకాలం రామమందిరం అక్కడే నిర్మిస్తామని, ఎప్పుడన్నది చెప్పలేమని భాజపా అంటుంది. उन्होंने भगवान राम के साथ इस प्रकार का व्यवहार मानो वो भारतीय जनता पार्टी के सदस्य तारीख नहीं बताएंगे। बताइए कैसे भक्त हैं जो तारीख नहीं बता. అసలు ఏనాటికైనా ఆ పని భాజపా వల్ల అవుతుందా అని ఎద్దేవా చేసిన ప్రత్యర్థి రాజకీయ పార్టీలు, సోషల్ మీడియా ప్రతినిధులు, సొంత సామాజిక మాధ్యమాల నిర్వాహకులు ఇప్పుడు మరో కొత్త నినాదం అందుకున్నారు. అదేంటంటే, రామమందిరం అనేది వ్యక్తి విశ్వాసాలకు సంబంధించింది, కానీ భాజపా ప్రభుత్వం దాన్నో వేడుకలాగా మార్చేసిందని ఆరోపిస్తున్నారు. భాజపా కూడా ఏం తక్కువ చేయడం లేదు. రామాలయం నిర్మాణం తన వల్లే సాధ్యమైందని ప్రచారం చేసుకుంటూ విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో రాముడి బాలుడిగా, మోదీ పెద్దవాడిగా కనిపిస్తున్నాడని చూసి గోల చేసిన పార్టీలకు సమాధానంగా అయోధ్యలో ప్రతిష్ఠ జరుగుతోంది బాలరామునికి అని చెప్పి ఆ తరువాత చిత్రాన్ని తొలగించింది. భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఈ కీర్తి తమ స్వంతం కాదని, సమస్త హిందూ సమాజానికి చెందుతుందని ప్రకటించారు. ఇప్పుడు భాజపాయేతర రాజకీయ పార్టీలు గొప్ప మీమాంసలో పడిపోయాయి. అందరికీ రామమందిర ప్రారంభ ఆహ్వానాలు అందాయి. అయితే తమ తమ సిద్ధాంతాలకు విరుద్ధంగా భాజపాకు ప్రత్యర్థులుగా ఉన్న తాము ఆలయ ప్రారంభోత్సవానికి హాజరు కావడం చిన్నతనంగా భావిస్తున్నాయి ప్రధాన పార్టీలన్నీ. హాజరు కాకపోతే మాత్రం తమను ఎన్నుకునే రేపటి రోజున ఓటు వేసి గెలిపించవలసిన ప్రజలు ధార్మిక విశ్వాసాలను తాము గౌరవించడం లేదనే సాకుతో తమ రాజకీయ జీవితాలకు విఘాతం కలగొచ్చేమో అనే సందేహం వాటిల్లుతోంది. ఇదో గొప్ప ఇరకాటంగా మారింది. మతం అనేది వ్యక్తి విశ్వాసమని, దాన్ని గౌరవిస్తామని, ఇందులో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకుండా తటస్థంగా ఉండాలని, కాబట్టి తాము హాజరు కాబోమని కమ్యూనిస్టు పార్టీల నేతలు ముందుగానే ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్టానం ఇంకా నిర్ణయం వెల్లడించలేదు. రాకపోతే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి, హాజరైతే కార్యక్రమం అట్టహాసంగా జరిగి తీరుతుంది. అయితే ఆ ఘనతలో అధిక శాతం భాజపా ప్రభుత్వానికి చెందుతుంది. దాన్ని జీర్ణించుకోవడం ప్రతిపక్షాలకు కష్టం అవుతుంది. రాజకీయ పార్టీలన్నీ తాము చేసే ప్రతి పనికి దాని తాలూకు ప్రతిఫలం పొందాలని చూస్తాయి కనుక ఇప్పుడు ఎవరి వాటా ఎంత అన్నది చిన్న ప్రశ్న. నిజానికి ఎప్పటికీ ఇందుకు సంబంధించిన కీర్తి భాజపా పేరిటే ఉంటుంది. రామమందిర నిర్మాణానికి ఎవరి సహకారం ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.
మనం 1985, 1992 మధ్యకాలంలో జరిగిన సంఘటనలే ఈనాడు భాజపాకు అధికారాన్ని కట్టబెట్టాయనుకుంటున్నాం. 1949లో కొందరు హిందువులు సీతారాముల విగ్రహాలను బాబ్రీ మసీదులో పెట్టి దైవమే విగ్రహ రూపంలో అవతరించినట్లుగా చెప్పుకొచ్చారు. రామభక్తులు వేల కొద్దీ వాటిని దర్శించడానికి రావడం మొదలుపెట్టారు. వివాదం చెలరేగడంతో ఘర్షణలు నివారించడం కోసం ఆ స్థలాన్ని వివాదాస్పద ప్రాంతంగా ప్రకటించిన ప్రభుత్వం ఆ ప్రదేశం మొత్తాన్ని ప్రవేశ నిషేధం విధించింది. 1980ల నాటికి అదే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. షాబానో కేసులో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ముస్లిం అనుకూల విధానానికి మొగ్గు చూపడంతో ప్రభుత్వం ముస్లింలను బుజ్జగించి వారిని సంతోషపెట్టే పనులే చేస్తోందనే అనుమానాలు హిందూ సమాజానికి కలిగాయి. మరి హిందూ ఓటు బ్యాంకుకు చిల్లు పడితే తమ ప్రభుత్వానికి చెల్లుబాటు కాదేమో అని సందేహించిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1985లో బాబ్రీ మసీద్ రామమందిర వివాదాస్పద నిర్మాణం తాళం తెరిచింది. రామాయణం, మహాభారతం టీవీ సీరియల్స్ దూరదర్శన్లో ప్రసారం కావడానికి అనుమతులు ఇవ్వబడ్డాయి. హిందూ జాతీయవాదపు వాతావరణం ఏర్పడింది. అయితే ఆ కీర్తి సంఘ్ పరివార్కు కట్టబెట్టబడింది. 1989 జనవరి 31వ తేదీన ఆల్ ఇండియా బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ బాబ్రీ మసీద్ నిర్మాణానికి రక్షణ దళాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. దీనికి జవాబుగా ఫిబ్రవరి 1 నాడు సాధువుల మహాసభను నిర్వహించిన విశ్వ హిందూ పరిషత్ రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ప్రకటించింది. ఉత్తాన ఏకాదశిని ముహూర్తపు రోజుగా నిర్ణయించడంతో ఆనాటికల్లా శ్రీరామ అని రాసిన ఇటుకలు, శిలలు అయోధ్యకు చేరుకోసాగాయి. దేశంలోని లక్షల గ్రామాల నుంచి భారీ ఊరేగింపుతో శంకుస్థాపన కోసం శిలలు తీసుకుని యాత్రగా జనం వెల్లువెత్తారు. చిన్న ధర్నా ప్రదర్శనగా మొదలైన ప్రయత్నం జనోద్యమంతో భారీ ఆందోళనగా మారింది. అంతవరకు రామ జన్మభూమిని స్వీయ లబ్ధికి ఉపయోగించుకునే ఆలోచనలో ఉన్న భాజపా మనోభావాలు మారిపోయాయి. హిందుత్వ భావన, హిందూ దేశ భావజాలంతో పార్టీని, దేశాన్ని నడిపించాలని, అదే తమ ఎన్నికల నినాదమని, తమ ప్రభుత్వ విధానం కానున్నదని అటల్ బిహారీ వాజ్పేయి ప్రకటించారు. రామజన్మభూమి, బాబ్రీ మసీద్ నినాదమే ఎన్నికల అస్త్రమని ఆయన ప్రకటించారు. సోమనాథ్ ఆలయం గురించి ప్రస్తావిస్తూ సర్దార్ పటేల్ని ఉటంకిస్తూ ఆయన్ని సిసలైన లౌకికవాదిగా ప్రకటించింది భాజపా. నెహ్రూని మాత్రం లౌకికవాదిగా భావించలేదు. భారత రాజకీయ పార్టీలు అయోధ్య రామాలయ నిర్మాణాన్ని ప్రస్తావించక తప్పని పరిస్థితిని ఎదుర్కొన్నాయి. 1989 నాటి లోక్సభ ఎన్నికల్లో అప్పటిదాకా 2 సీట్లు ఉన్న భాజపాకు 85 సీట్లొచ్చాయి. కారణం రామాలయమే. 1989 సెప్టెంబర్ 30న రామాలయ శంకుస్థాపన జరిగిపోయింది. ప్రభుత్వ రికార్డులను పరిశీలిస్తే ఘర్షణలు చెలరేగినట్టు తెలుస్తుంది. శిలాన్యాస్ని, ఎందుకంటే హిందూ సమాజ ఆందోళనలో వాళ్ళు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. మరి 1989 అక్టోబర్ 13 నాడు పార్లమెంటులో భాజపా మినహా తక్కిన విపక్షాలు ఏకమై రామాలయ శంకుస్థాపనని నిరోధించమని పివి నరసింహారావు ప్రభుత్వాన్ని కోరాయి. విహెచ్పిని నిలువరించమని చెప్పాయి. 1989 నవంబర్ 2వ తేదీన విహెచ్పి బాబ్రీ మసీద్ స్థలాన్ని ఆక్రమించుకుని శంకుస్థాపన పూర్తి చేసింది. తర్వాతే ఎల్కే అద్వానీ రథయాత్రను నిర్వహించారు. 1992 వరకు దేశమంతా కరసేవలు, వందల ర్యాలీలు, సభలు, ఊరేగింపులు, చర్చలు తీవ్రంగానే జరిగాయి. 1992లో ఏం జరిగింది? బాబ్రీ మసీద్ కూల్చివేయబడింది. అద్వానీ, వాజ్పేయిలు కృష్ణార్జునులుగా కీర్తించబడ్డారు. శిలాన్యాసం జరిగిన చోటునే ఆలయం కట్టబడుతుంది అని ప్రకటించారు. మరి ఆ తర్వాత 1996, 2014 దాకా ఏం జరిగింది? రామాలయ నిర్మాణంలో జాప్యం ఎందుకొచ్చింది చూద్దాం. 1996 నుంచి భాజపా జాతీయ పార్టీగా ఎదుగుతూ వచ్చింది. అంతవరకు లేని విధంగా కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా భాజపాను ప్రజలు స్వీకరించారు. 1996లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. భాజపా నుంచి వాజ్పేయి ప్రధానయ్యారు. అయితే లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఒకే ఒక్క ఓటు తేడాతో కేవలం 13 రోజుల్లో ఆ ప్రభుత్వం కూలిపోయింది. తర్వాత కాంగ్రెస్ మద్దతుతో హెచ్డి దేవేగౌడ్ ప్రధాని అయ్యారు. అది కూడా కొన్ని నెలల ముచ్చటే. కాంగ్రెస్ మద్దతు విరమించుకోవడంతో దేవేగౌడ్ ప్రభుత్వము కూలిపోయింది. దాని తర్వాత ఐకే గుజ్రాల్ ప్రధాని చేయబడ్డారు. ఆయన ప్రభుత్వాన్ని కూడా కొద్ది నెలల్లోనే కాంగ్రెస్ గద్దె దింపేసింది. బ్రిటిష్ పాలనలో భారత్లో 1937లో ఎన్నికలు మొదలైన తర్వాత ప్రభుత్వం భారతదేశంలో 1995 వరకు కూడా మహారాష్ట్రలో కేవలం కాంగ్రెస్ పార్టీయే రాష్ట్ర పరిపాలనా పగ్గాలు చేపడుతూ వచ్చింది. 1995లో మొదటిసారిగా భాజపా, శివసేన సంయుక్తంగా హిందుత్వ నినాదంతో రామాలయ నిర్మాణం ప్రకటనతో మహారాష్ట్రలో కాంగ్రెస్ని గద్దెదించి అధికారాన్ని పొందాయి. యూపీలో 1992లో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం రద్దై రాష్ట్రపతి పాలన విధించబడింది. 1997 వరకు ములాయం సింగ్ యాదవ్, మాయావతిల ప్రభుత్వాలు ఉత్తరప్రదేశ్ని పరిపాలించాయి. 1997లో మళ్లీ భాజపా గెలిచింది. 1999 భారతదేశ సార్వత్రిక ఎన్నికల్లో భాజపా అత్యధిక మెజార్టీతో గెలిచింది. ఎన్డీఏ పక్షాల భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎలాగైనా భాగస్వామ్య పక్షాల ఒత్తిడిలు ఉంటాయి కదా.
2004 వరకు రామాలయం పనులు ఏవీ ముందుకు సాగలేదు. పైగా కేస్ కోర్టులో ఉన్నప్పుడు స్టేటస్ కోడ్ని పాటించాలి, న్యాయ వ్యవస్థను గౌరవించాలి. 2001లో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2002లో అయోధ్య నుంచి బయలుదేరిన కరసేవకులు ప్రయాణిస్తున్న సబర్మతి ఎక్స్ప్రెస్ గోద్రా స్టేషన్ చేరుకునేసరికి అగ్ని ప్రమాదానికి గురైంది. 59 మంది కరసేవకులు అగ్నికి ఆహుతైపోయారు. ఫలితంగా గుజరాత్లో హింసాకాండ చెలరేగింది. ప్రభుత్వ నేతగా రాజధర్మాన్ని పాటించి హింసాకాండను అదుపు చేశారన్నారు మోదీ. 5 ఏళ్ల పాలన తర్వాత మోదీని మార్చాలనుకున్న వాజ్పేయిని బాల్ ఠాక్రే అడ్డుకున్నారు. మోదీ లేకుండే గుజరాత్ లేదన్నారు. 2004 వచ్చింది. అయోధ్య రామాలయం పార్టీ ప్రచార పుస్తకంలోనే రాయబడి ఉంది తప్ప చర్చకు రాలేదు. 2004 ఎన్నికల్లో కేంద్రంలో భాజపాతో కూడిన ఎన్డీఏ కూటమి ఓడిపోయింది. 2008లో శ్రీరాముని ఉనికినే ప్రశ్నించింది కాంగ్రెస్. భాజపా ధీటుగా సమాధానమిస్తూ వచ్చింది, కానీ రామాలయం నిర్మాణం విషయంలో మాత్రం స్తబ్దత ఆవరించింది. 2013 వరకు ప్రజల్లో కూడా ఎలాంటి విశ్వాసం లేకపోయింది. ఇక 2014 ఎన్నికల్లో కేంద్రంలో మోదీ ప్రధానిగా వచ్చాక జరిగిన పరిణామాలేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఎన్నికల మేనిఫెస్టోలో రాజ్యాంగాన్ని అనుసరించి రామమందిర నిర్మాణం చేస్తామని వ్రాసుకుంది భాజపా. వివాదం కోర్టు నుంచి సుప్రీంకోర్టుకు చేరింది. 2014 నుంచి 2016 వరకు వాయిదాలేమీ జరగలేదు, కానీ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే మాత్రమే ఇచ్చింది. భాజపా పార్లమెంటు సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి 2016లో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. అయోధ్యలో రామ్లల్లా దర్శనార్థం వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కలిగించాలని కోరారు. ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ప్రస్తావనలు ఒక ప్రణాళిక ప్రకారం చేసినవే అనే అనుమానాలు కలిగాయి. ఎందుకంటే 2019 ఎన్నికల సమయంలో రామజన్మభూమిని పట్టించుకోవడం లేదనే అపవాదు ఉండకూడదనే ఉద్దేశం కూడా ఉండే ఉంటుందని పరిశీలకుల అభిప్రాయం. అయితే 1995లో జరిగిన కేసు విషయంలో వచ్చిన తీర్పుని కాంగ్రెస్ సుప్రీంకోర్టులో ప్రస్తావించింది. కానీ సుప్రీంకోర్టు ఇస్లాంలో మసీదు తప్పనిసరి భాగం కాదని చెప్పింది. ఏదోలా రామజన్మభూమి వ్యవహారాన్ని సాగదీద్దామనుకున్న కాంగ్రెస్ పాచిక అక్కడ ఫలించలేదు. 2019లో మళ్లీ భాజపా పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. 2019 ఆగస్టు 15 నుంచి రోజువారీ వాదోపవాదాలకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. 40 రోజుల పాటు హీరింగ్స్ జరిగాయి. 2019 నవంబర్ 9న ఆలయ నిర్మాణానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలలోపే ఇది సాధ్యమైనప్పుడు అంతకుముందే ఎందుకు చేసుండకూడదనే సందేహం కూడా వస్తుంది కదా. ఆర్టికల్ 300 ప్రకారం వివాదాస్పద భూమిని జాతీయం చేసిగాని రామాలయం కట్టుండొచ్చు. కానీ చట్టబద్ధంగా సుప్రీంకోర్టు ఆదేశాలతోనే ఈ పని చేయడానికి మార్గాన్ని సుగమం చేసుకుంది భాజపా. కాంగ్రెస్ ఏముంటుంది, ఆనాడు రాజీవ్ గాంధీ బాబ్రీ మసీదు నిర్మాణం తాళాలు తీసుండకపోతే ఈనాడు రామమందిర నిర్మాణం జరిగి ఉండేది కాదని, కనుక ఆ ఖ్యాతి కాంగ్రెస్ పార్టీదేనని కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ చెప్పుకొచ్చారు. అలాగైతే 1947లో స్వాతంత్రం వచ్చిన తరువాత చిరకాలం పాలించిన కాంగ్రెస్ పాలనలోనే జరుగుండొచ్చు కూడా. కానీ లేదు కదా మరి. సోమనాథ్ నిర్మాణం జరిగినట్లే కాశీ జ్ఞానవాపి, మధుర కృష్ణ జన్మభూమి కూడా హిందువుల మనోభావాలకు తగినట్టు ఏర్పడి ఉండాలి. కానీ అలా కాలేదు. అయోధ్య రామమందిరం స్థితి కూడా తటస్థంగా ఉండిపోయింది. రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదాస్పద భూమిలో పెట్టబడిన సీతారాముల విగ్రహాలకు పూజాధికాలు చేయడానికి ఏడాదికి ఒక్కరోజు అనుమతిస్తామని రాజీవ్ గాంధీ ప్రభుత్వం చెప్పింది. అయితే షాబాను కేసులో తీర్పు వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా ముస్లింల పరం చేస్తుందనే ఆందోళనలు చెలరేగిన తర్వాతే తమకు అది రాజకీయంగా ఇబ్బంది అని గ్రహించాకే ఆ ప్రదేశానికి వేసిన తాళం తెరిచింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ సంగతిని సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కూడా అంగీకరించారు. అద్వానీ రథయాత్ర ప్రకటన వెలువడి అది ప్రారంభం కాకముందే మళ్లీ హిందూ సమాజం తమ శతాబ్దాల నాటి ఏ ఆలయాన్ని తమ సొంతంగా ప్రకటించే వీలు లేకుండా యథాతథ స్థితి కొనసాగాలని ప్రార్థనా స్థలాల చట్టం 1991ని తీసుకొచ్చి జ్ఞానవాపి మసీద్, శ్రీకృష్ణ జన్మభూముల గురించి ఆందోళన చేసే అవకాశం లేకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడింది. 2008 జూలైలో కాంగ్రెస్ రాముడు స్వయంగా రామసేతుని కూల్చేశాడని కోర్టులో వాదించింది. అలాగని ఎక్కడ రాసిందో మాత్రం ఎవరికీ తెలీదు. అసలు రాముడికి అస్తిత్వమే లేదని, వాల్మీకి రామాయణం కానీ తులసీదాస్ రామచరిత మానస్ గాని ఎలాంటి చారిత్రక ఆధారాలను ప్రకటించలేదని చెప్పింది. ఎంత చిత్రం అంటే భారతదేశంలో భారతదేశ కేంద్ర ప్రభుత్వం భారతదేశ కోర్టులో భారతదేశంలోని రాముని ఆనవాళ్లకు ఎలాంటి చారిత్రక ఆధారం లేదని వాదించింది. అసలు ఈ వాదనని ఎలా పరిశీలించాలో కూడా అయోమయంగా ఉంది కదా. ఎప్పటికీ వాళ్లలో అదే పరిస్థితి, మార్పేం లేదు. పైపెచ్చు భారతీయ సనాతన ధర్మాన్ని ఎగతాళి చేసే పార్టీలతో కలిసి కాంగ్రెస్ కొత్త కూటమిని కూడగట్టింది. బాబ్రీ మసీదుని కరసేవకులు కూల్చివేసినప్పుడు అధికారంలో ఉన్న కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం కేంద్రం మాట విననందుకు, వారిపై తుపాకీ ఎక్కువ పెట్టనందుకు అధికారం కోల్పోయారు.
కల్లోలాలు జరగొచ్చనే నెపంతో భాజపా పాలిత రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించబడింది. నిజానికి గొడవలు జరిగిన మహారాష్ట్రలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్. అయినా కానీ అక్కడ రాష్ట్రపతి పాలన విధించలేదు. భాజపా ఏకాకి అయింది. ఇదంతా అప్పటి చరిత్ర. భాజపా పూర్తి మెజార్టీతో గెలిస్తేనే భారతీయ హిందూ సమాజం కోరుకున్నట్టుగా భారత ఇతిహాస చిహ్నాలకు తగిన గౌరవ సంస్కారాలు జరుగుతాయని అందరికీ అర్థం కాసాగింది. భాజపా మీద మతతత్వ ముద్ర వేసి ఇండియా పేరిట కూటమి గట్టిన పార్టీలు భారతదేశానికి లౌకిక రాజ్యపు తెరవేయగలిగింది తామే అని ప్రవచిస్తున్నాయి. రామమందిర నిర్మాణ ప్రతిష్టను భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకుంటుందని గగ్గోలు పెడుతున్న పార్టీలు తామే దానికి ఆ అవకాశం ఇచ్చాయని గ్రహించాయా లేదా అన్నది వారి వివేకానికి వదిలేయాలి. ఈ విషయమై ఎవరైనా ఒకప్పుడు ఓటమిని కూడా మూటగట్టుకున్నారంటే అది భాజపానే. కాబట్టి ఇప్పుడు భాజపా రామమందిర నిర్మాణ కీర్తిని తన సొంతం చేసుకోవడంలో ఆశ్చర్యం లేదు కదా, అనుచితమూ లేదు. మరి